హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం బావగారి ముద్దుల మరదలు ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే పందిరి జనంతో కిటకిటలాడుతుంది. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. వేదిక మీద కార్తీక్ కూర్చుని ఉన్నాడు. చాలా హ్యాపీగా అందరికీ అభివాదం చేస్తున్నాడు. రఘురామయ్య గారు, శారదమ్మ అతిథులను ఆహ్వానిస్తున్నారు. అమ్మాయిని తీసుకురండి, ముహూర్తం దగ్గర పడుతుంది అని పంతులు గారు పిలిచారు. శారదమ్మ కొంతమంది బంధువుల స్త్రీలు సిరిని తీసుకురావడానికి వెళ్లారు. అర్జున్ పిల్లర్ పక్కన నిలబడి గడియారం వైపు చూస్తున్నాడు. 8:40. గుండె వేగం పెరుగుతుంది. ఏం చేయాలి? వెళ్ళి కార్తీక్ గొంతు పట్టుకుని నిజం చెప్పేయాలా, లేక సిరిని ఎత్తుకుని పారిపోవాలా? సినిమా సీన్లన్నీ బుర్రలో తిరుగుతున్నాయి. కానీ వాస్తవం భయంకరంగా ఉంది. సిరిని తీసుకొస్తున్నారు. నీలం రంగు చీరలో తల వంచుకొని నడుచుకుంటూ వస్తుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆమె చూపులు మాత్రం చుట్టూ అర్జున్ కోసం వెతుకుతున్నాయి. వేదిక మీద కూర్చోబెట్టారు కార్తీక్ పక్కన. కార్తీక్ సిరిని చూసి ముసిముసిగా నవ్వుతున్నాడు. సిరిగారు, ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు, బట్ స్మైల్ ప్లీజ్ అని గుసగుసలాడాడు. సిరి వినిపించుకోలేదు. ఆమె కళ్ళు పక్కన నిలబడ్డ అర్జున్ మీదే ఉన్నాయి. పంతులు గారు లగ్నపత్రిక చదువుతున్నారు. మరియు ఈ శుభముహూర్తాన గడియారంలో టైం 8:40. ఇంకా 5 నిమిషాలు. సిరి అర్జున్ వైపు చూసింది. ఆమె కుడి చేతిని మెల్లగా తన నడుము దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ మడతలో ఏదో దాచినట్టుగా ఉంది. ఆమె చూపులు సుష్టంగా చెబుతున్నాయి. 5 నిమిషాలే బావా, రా, లేదా నేను పోతా. అర్జున్కి చెమటలు పట్టాయి. వేదిక మీద ఉన్న రఘురామయ్య గారు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. నా బాధ్యత తీరిపోయింది అని భార్యతో అంటున్నారు. అర్జున్ తండ్రిని చూశాడు, సిరిని చూశాడు. 8:53. పంతులు గారు, వధూవరులు ఉంగరాలు మార్చుకోవాలి. బాబు, ఉంగరం తీసుకోండి అని కార్తీక్ చెప్పారు. కార్తీక్ జేబులోంచి ఉంగరం తీశాడు. సిరిగారు, చెయ్యి ఇవ్వండి అన్నాడు. సిరి చెయ్యి ఇవ్వలేదు. ఆమె కళ్ళు అర్జున్ని పిలుస్తున్నాయి. 8:54. సిరి తన నడుము దగ్గర ఉన్న సీసా మూత తీయడానికి ప్రయత్నిస్తుంది. అర్జునిక తట్టుకోలేకపోయాడు. నరాలు తెగిపోయే ఉత్కంఠ. ఆగండి అని గట్టిగా అరుద్దామనుకున్నాడు. గొంతు పెగలడం లేదు. కార్తీక్ సిరి చేయి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. సిరి ఒక్కసారిగా లేచి నిలబడింది. నేను ఈ పెళ్లి చేసుకోను అని అందరు వినేలా గట్టిగా అరిచింది. మండపం మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. సన్నాయి మేళం ఆగిపోయింది. రఘురామయ్య గారు షాక్తో లేచి నిలబడ్డారు. సిరి, ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు. అవును మామయ్య, నేను ఈ పెళ్లి చేసుకోను. ఎందుకంటే నా ప్రాణం వేరే దగ్గర ఉంది అని చెప్పి స్టేజ్ దిగి అర్జున్ వైపు పరుగున వచ్చింది. అందరూ విస్తుపోయి చూస్తూ ఉండగా సిరి అర్జున్ ముందు నిలబడి, ఇంకా మౌనంగానే ఉంటావా బావా? సమయం దాటిపోయింది. ఇప్పుడు చెప్పు, నేను నీకు కావాలా వద్దా అని నిలదీసింది. అర్జున్ ఆమె కళ్ళలోని అగ్నిని చూశాడు. ఇక దాచటం అనవసరం, ఇక భయపడ్డం అనవసరం. అర్జున్ అప్రయత్నంగా సిరి చేయి పట్టుకున్నాడు. కావాలి సిరి, నువ్వు నాకు కావాలి. నువ్వు లేని జీవితం నాకు వద్దు అని అందరి ముందు గట్టిగా చెప్పేశాడు. మండపంలో బాంబు పేలినట్లయింది. అర్జున్ అని రఘురామయ్య గారు గర్జించారు. ఆయన గొంతులో కోపం, బాధ, అవమానం అన్నీ ఉన్నాయి. ఛాతి పట్టుకుని ఆయన తూలి పడిపోయారు. నాన్న అని అర్జున్ అరిచాడు. సిరి, అర్జున్, కార్తిక్, శారదమ్మ అందరూ ఆయన వైపు పరుగు తీశారు. పందిరిలో కలకలం రేగింది. నాన్న అన్న అర్జున్ ఆక్రందన ఆ మండపంలోని స్తంభాలను కూడా కదిలించింది. అర్జున్ తండ్రిని తన ఒళ్ళోకి తీసుకున్నాడు. రఘురామయ్య గారు కళ్ళు తేలేస్తున్నాయి. నోటి నుంచి మాట రావటం లేదు. కేవలం ఏదో చెప్పాలన్న ఆవేదన కళ్ళలో కనిపిస్తుంది. కార్ తీయండి త్వరగా నరిచాడు అర్జున్. సిరి భయంతో వణికిపోతూ మామయ్య కాళ్ళను పట్టుకుని ఏడుస్తుంది. మామయ్య గారు, లేవండి ప్లీజ్, లేవండి అని బతిమలాడుతుంది. కార్తీక్ షాక్లో ఉన్న వెంటనే తేరుకున్నాడు. తను వరుడు అన్న విషయాన్ని పక్కన పెట్టి ఒక మనిషిగా స్పందించాడు. అర్జున్, నా కారు రెడీగా ఉంది, అందులో తీసుకెళ్దాంరా అని ముందుకు వచ్చాడు. నలుగురు కలిసి రఘురామయ్య గారిని కారులో ఎక్కించారు. అర్జున్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు.
అతని చేతులు వణుకుతున్నాయి కానీ తండ్రిని కాపాడుకోవాలన్న కసి ఆ వణుకును జయించింది. వెనుక సీట్లో రఘురామయ్య గారి తలని తన ఒళ్ళో పెట్టుకుని శారదమ్మ రోదిస్తుంది. సిరి ఆమె పక్కనే కూర్చుని బిక్కుబిక్కుమంటూ చూస్తుంది. కార్తీక్ ముందు సీట్లో కూర్చుని హాస్పిటల్కి ఫోన్ చేస్తున్నాడు. కారు గాలి వేగంతో దూసుకెళ్తుంది. అర్జున్ కళ్ళ ముందు తండ్రి నవ్వు ముఖం, ఇందాక నా బాధ తీరిపోయింది అన్న మాటలే మెదులుతూ ఉన్నాయి. నేను ఆయన్ని చంపేశానా, నా ప్రేమ కోసం నాన్న గుండెను బద్దలు కొట్టేశానా అన్న అపరాధ భావం అర్జున్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఎమర్జెన్సీ వార్డు తలుపులు తెరుచుకున్నాయి. స్ట్రెచ్చర్ మీద రఘురామయ్య గారిని తీసుకెళ్తున్నారు. డాక్టర్ ప్లీజ్ సేవ్ హిమ్, ఆయనకేం కాకూడదు అని అర్జున్ డాక్టర్ చేయి పట్టుకుని వేడుకున్నాడు. మేం ప్రయత్నిస్తున్నాం అర్జున్ గారు, ఇది మ్యాసివ్ హార్ట్ అటాక్లా ఉంది, దయచేసి బయట ఉన్నానని డాక్టర్ చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. ఐసీయూ బయట రెడ్ లైట్ వెలిగింది. ఆ ఎర్రటి వెలుగు అర్జున్ సిల్ల జీవితాల్లో పడిన నెత్తుటి మరకలా అనిపిస్తుంది. కారిడార్లో నిశ్శబ్దం, కానీ అది భయంకరమైన నిశ్శబ్దం. శారదమ్మ గోడ కానుకొని నేలచూపులు చూస్తూ కూర్చుంది. ఆమె ఏడవటం లేదు. ఆగిపోయిన ఆమె కన్నీళ్లు ఏడుపు కన్నా ప్రమాదకరంగా ఉన్నాయి. అర్జున్ తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా అని పిలిచాడు భయంగా. ఆ పిలుపు వినగానే శారదమ్మలో కట్టలు తెంచుకున్న ఆవేశం ఒక్కసారిగా బయటపడింది. లేచి నిలబడి అర్జున్ చెంప మీద చెల్లుమని కొట్టింది. ఆ దెబ్బ శబ్దం కారిడార్ అంతా ప్రధ్వనించింది. అర్జున్ తలదించుకుని నిలబడ్డాడు. ఆ దెబ్బకు అతను అర్హుడే అని అతని అంతరాత్మ చెబుతుంది. ఎందుకు పిలుస్తున్నావురా అమ్మానా, చంపేయన్రా, నన్ను కూడా చంపేయండి. మీ నాన్ని ఎలాగూ పొట్టన పెట్టుకున్నారు, ఇప్పుడు నన్ను కూడా చంపేస్తే మీ ప్రేమకు అడ్డెవరు ఉండరు కదా అని ఆమె ఆక్రోశించింది. సిరి పరుగున వచ్చి, అత్తయ్య మమ్మల్ని క్షమించండి, మేమిలా జరుగుతుందని అనుకోలేదు అని ఆమె కాళ్ళు పట్టుకుపోయింది. శారదమ్మ సిరిని విసురుగా నెట్టేసింది. నన్ను తాకకు సిరి, అత్తయ్య అని పిలవకు. నువ్వు నా ఇంటికి మహాలక్ష్మి అనుకున్నాను, కానీ మృత్యువి అని తెలియలేకపోయింది. 10 ఏళ్ల క్రితం నిన్ను చూసి మురిసిపోయానే, ఆ రోజు నా కళ్ళు పోవాల్సింది అని శాపనార్థాలు పెట్టింది. ఆ మాటలు సిరి గుండెను కోసేస్తున్నాయి. తన్ని కూతుర్లా చూసుకున్న అత్తయ్య ఈరోజు తనని అసహించుకుంటుంది. అమ్మా, సిరి తప్పు లేదు, అంత నాదే తప్పు అని అర్జున్ అడ్డు రాబోయాడు. అవునరా, నీదే తప్పు. వంశగౌరవం అన్నావు, నాన్న మాట వేదమన్నావు, చివరికి ఆయన్ని పందుల్లో పడేలా చేశావు. ఆయనకేమైనా జరిగితే గుర్తించుకో అర్జున్, ఈ జన్మలో నేను నీ ముఖం చూడను అని శారదమ్మ కుప్పగూలిపోయి ఏడవటం మొదలుపెట్టింది. అర్జున్ సిరి దూరంగా వెళ్ళి బెంచ్ మీద కూర్చున్నారు. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతుంది. ఇన్నాళ్ళు దగ్గరవ్వాలని కోరుకున్న ఇద్దరు ఇప్పుడు పక్కపక్కనే ఉన్నాం, యోజనాల దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. వారి మధ్య నాన్న ప్రాణం అనే అగాధం ఏర్పడింది. కాసేపటి తర్వాత కార్తీక్ కాఫీ కప్పుతో అక్కడికి వచ్చాడు. అతను అర్జున్కి ఒక కప్పు ఇచ్చాడు. అర్జున్ వద్దన్నట్టు తల ఊపాడు. కార్తీక్ అర్జున్ పక్కన కూర్చున్నాడు. అర్జున్ జరిగిన దానికి బాధపడాలో లేక నీ ధైర్యానికి మెచ్చుకోవాలో తెలియట్లేదు అన్నాను నెమ్మదిగా. అర్జున్ తలెత్తి చూశాడు. కార్తీక్ కళ్ళల్లో కోపం లేదు, ఒక రకమైన జాలి ఉంది. నిజం చెప్పాలంటే నాకు కోపంగా ఉంది అర్జున్. మండపంలో అందరి ముందు నన్ను బకరా చేశారు, కానీ ఒక మనిషిగా ఆలోచిస్తే నీ స్థానంలో నిన్న అదే చేసేవాణ్ణేమో. ప్రేమించిన అమ్మాయిని వేరేవాడికిచ్చి చేయటం కష్టం అన్నాడు కార్తీక్ పరిణిత్తో. సిరి కన్నీళ్ళు తులుచుకుని, సారీ కార్తీక్ గారు, మిమ్మల్ని అవమానించాలని కాదు, నా బావ మౌనాన్ని బద్దలు కొట్టడానికి నేను ఆ పని చేశాను, కానీ దాని ఫలితం ఇలా ఉంటుందని ఊహించలేదు అనేది. కార్తీక్ నిట్టూర్చాడు. ఇట్స్ ఓకే సిరి, బహుశా మనం ఒకరికొకరు రాసిపెట్టలేమేమో. నేను అమెరికాలో ఉండొచ్చు, కానీ ప్రేమ విలువ నాకు తెలుసు. నీ కళ్ళల్లో అర్జున్ మీద ఉన్న ప్రేమను నీ ముందే గమనించాల్సింది నాదే తప్పు అన్నాడు. తర్వాత జోబులోంచి ఎంగేజ్మెంట్ రింగ్ తీసి అర్జున్ చేతిలో పెట్టాడు.
ఈ రింగ్ నీ దగ్గరే ఉంచు అర్జున్. అంకుల్ కోలుకున్నాక నువ్వే సిరికి తొడుగు. అంకుల్కి నేను నచ్చెప్తాను. ఆయన నన్ను కొడుకులా చూసుకున్నారు కదా, నా మాట వింటారు అని భరోసా ఇచ్చారు. ఆ సమయంలో కార్తీక్ వ్యక్తిత్వం అర్జున్కి హిమాలయమంత ఎత్తుగా కనిపించింది. థ్యాంక్స్ కార్తీకం, నువ్వు నిజంగా గ్రేట్ అని అర్జున్ అతని చేతిని పట్టుకున్నాడు. 2 గంటల ఉత్కంఠ తర్వాత ఐసీయూ తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ బయటకు వచ్చారు. అందరూ పరుగున వెళ్లారు. డాక్టర్ ఎలా ఉంది అడిగింది శారదమ్మ. డాక్టరు మాస్క్ తీసి గంభీరంగా చూశారు. ప్రాణాపాయం తప్పింది. అదృష్టం బాగుండి గోల్డెన్ అవర్లో తీసుకువచ్చారు. కానీ అని ఆగిపోయారు. కానీ ఏం డాక్టర్? అర్జున్ గుండె ఆగినంత పనైంది. ఆయనకింకా స్పృహ రాలేదు. స్ట్రోక్ ఎఫెక్ట్ వల్ల ఆయన కుడికాలు చెయ్యి కొంచెం చచ్చుబడినట్టు అనిపిస్తుంది. మానసికంగా ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యారు. ఆయన కోలుకోవాలంటే ఆయనకు నచ్చిన వాతావరణం ఉండాలి. ఆయన మనసు కష్టం కలిగించే పనులు ఏవి జరగకూడదు. ఇంకోసారి అటాక్ వస్తే మనం ఆయన్ని దక్కించుకోలేం అని హెచ్చరించాడు డాక్టర్. శారదమ్మ గుండెలు బాదుకుంది. అర్జున్ రాయిలా మారిపోయాడు. పక్షవాతమా? సింహం లాంటి తన తండ్రి ఇప్పుడు మంచాన పడతారా? దీనికి కారణం తనేనా? ఆయన్ని చూడొచ్చా అని అడిగాడు కార్తీకం. ఇప్పుడే స్పృహ వస్తుంది. ఒక్కొక్కరుగా వెళ్ళండి. ఆయన్ని ఎగ్జైట్ చేయకండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు. మొదట శారదమ్మ లోపలికి వెళ్ళింది. కాసేపటి తర్వాత కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చింది. అర్జున్ నిన్ను రమ్మంటున్నారు అంది గంభీరంగా. అర్జున్ సిరి ఇద్దరు లోపలికి వెళ్లారు. ఐసీయూ బెడ్ మీద రఘురామయ్య గారు నిస్సత్తుగా పడుకుని ఉన్నారు. ఆయన నోటికి ఆక్సిజన్ మాస్క్ ఉంది. కళ్ళు సగం తెరిచి ఉన్నాయి. అర్జున్ చూడగానే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చెయ్యి కదల్చటానికి ప్రయత్నించారు కానీ కుదరలేదు. నాన్న అని అర్జున్ బెడ్ పక్కన మోకరిల్లాడు. రఘురామయ్య గారు చాలా కష్టపడి ఆక్సిజన్ మాస్క్ పక్కన చిరిపారు. అర్జున్ అని పిలిచారు వణుకుతున్న గొంతుతో. చెప్పను నాన్న, క్షమించను నాన్న అని అర్జున్ ఏడ్చేశాడు. రఘురామయ్య గారు సిరివైపు చూశారు. సిరి తలదించుకొని నిలబడింది. నీ బతకాలంటే, నా ప్రాణం నిలబడాలి అంటే మీరు నాకు మాట ఇవ్వాలి అన్నారు రఘురామయ్య గారు ఆయాసపడుతూ. ఏం కావాలన్నా చేస్తాను నానా, చెప్పండి అన్నాడు అర్జున్. ఈ పెళ్లి సిరి కార్తీక్ల పెళ్లి జరగాలి. అది ఆగిపోతే నా గుండె ఆగిపోతుంది. ఇది నా ఆఖరి కోరిక. చేస్తావా అర్జున్ అని అడిగారు. ఆ గదిలో పిడుగు పన్నట్లయింది. అర్జున్ సిరి షాకుతో ఒకరినొకరు చూసుకున్నారు. నాన్న కానీ మేమొకరినొకరు అని అర్జున్ ఏదో చెప్పబోయాడు. ప్రేమ అని చెప్పక అర్జున్, ఆ మాట వింటే నా ప్రాణం ఇప్పుడే పోతుంది. చెప్పు, కార్తీక్తో సిరి పెళ్లి చేస్తానని మాట ఇస్తావా, లేక ఈ మంచం మీదే నన్ను చంపేస్తావా అని నిలదీశారు. డాక్టర్ చెప్పిన మాటలు అర్జున్ చెవుల్లో మారుమోగాయి. ఇంకోసారి అటాక్ వస్తే ఆయన్ని దక్కించుకోలేం. అర్జున్ సిరివైపు చూశాడు. సిరి కలలో భయం, నిస్సహాయత. తండ్రి ప్రాణమా, సిరి ప్రేమ? అర్జున్ కళ్ళు తెరుచుకొని తండ్రి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నీ ప్రాణం కన్నా నాకేది ముఖ్యం కాదు నాన్న. నువ్వు కోరుకున్నట్టు జరుగుతుంది. సిరి పెళ్లి కార్తీక్తోనే జరుగుతుంది. ఇది నా మాట అని శపథం చేశాడు. సిరి ఆ మాట వినగానే నిర్జీవంగా గోడ కొరిగిపోయింది. మండపంలో గెలిచిన ప్రేమ ఆసుపత్రి గదిలో ఓడిపోయింది. రామచంద్రపురంలోని ఆ పెద్ద భవంతి ఇప్పుడు నిశ్శబ్దానికి నిలువుటద్దంగా ఉంది. 2 రోజుల క్రితం కలకల్లాడిన పెళ్లి పందిరి ఇప్పుడు వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. తోరణాలు ఎండిపోయి పందిరాటలు చిన్నబోయాయి. ఆసుపత్రి నుండి రఘురామయ్య గారిని ఇంటికి తీసుకొచ్చారు. ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. పక్షవాతం ప్రభావం వల్ల కుడి కాలు కుడి చెయ్యి చచ్చుబడిపోయాయి. మాట కూడా సరిగ్గా రావటం లేదు. మంచం మీద ఉంటున్నారు. శారదమ్మ ఆయన పక్కనే కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ సేవలు చేస్తుంది. హాల్లో సోఫాలో కార్తీక్ తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు. సిరి తన గదిలో
కిటికీ తలుపులు మూసేసి చీకట్లో కూర్చుంది. ఆమె కళ్ళల్లో నీళ్ళింకిపోయాయి. ఆమెలో ఇప్పుడు దుఃఖం లేదు, ఒక రకమైన శూన్యం ఉంది. అర్జున్ పెరట్లో ఉన్న బావి గట్టు మీద కూర్చున్నాడు. గంటల తరబడి అక్కడే రాయిలా కూర్చున్నాడు. అతని మనసులో నాన్నగారికిచ్చిన మాట, సిరి కళ్ళల్లోని వేదన రెండు యుద్ధం చేస్తున్నాయి. నాన్న ప్రాణం కోసం నా ప్రేమను సమాధి చేశాను, కానీ సిరిని ఎలా ఒప్పించాలి? ఆమె నన్ను అసహించుకునేలా చేయటం తప్ప వేరే మార్గం లేదు అని ఒక కఠిన నిర్ణయానికి వచ్చాడు. సాయంత్రం అర్జున్ సిరి గది తలుపు తట్టాడు. సమాధానం లేదు. తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. సిరి తల తిప్పలేదు. సిరి పిలిచాడు అర్జున్. అతని గొంతులో జీవం లేదు. సిరి మెల్లగా తల తిప్పింది. ఆ చూపులో ప్రేమ లేదు, ద్వేషం లేదు, కేవలం ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకొచ్చావు బావా? మళ్ళీ ఏం అబద్ధం చెప్పడానికి వచ్చావు? మండపంలో అందరి ముందు నువ్వు కావాలి అన్నావు. ఆసుపత్రిలో నాన్న ముందు వద్దన్నావు. అసలు నీ మనసులో ఏముంది? నాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు అని నిలదీసింది. ఆమె గొంతులో ఆక్రోశం లేదు, అలసిపోయిన నిస్సహాయత ఉంది. అర్జున్ గుండె రాయి చేసుకున్నాడు. ఇప్పుడు తను చెప్పబోయే మాటలు ఆమెను తన నుండి శాశ్వతంగా దూరం చేస్తాయని అతనికి తెలుసు. కాని తప్పదు. సిరి, ఆ రోజు మండపంలో నేను ఆవేశంలో అలా అన్నాను. నిన్ను కార్తీక్ని చూస్తుంటే ఏదో అసూయ పంతం, అంతే. కానీ నాన్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు నాకు అర్థమైంది, నాకు ప్రేమ కన్నా బాధ ముఖ్యమని. నువ్వు పట్నం పిల్లవి, నేను పల్లెటూరు రైతుని. మనకి సెట్ అవ్వదు. కార్తీక్ నీకు కరెక్ట్ అని అబద్ధం చెప్పాడు. సిరి నవ్వింది. ఆ నవ్వుల వెటకారముంది. అబద్ధం బావా, పచ్చి అబద్ధం. నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వు అబద్ధం ఆడుతున్నావని. నాన్న ప్రాణం కోసం నన్ను బలి చేస్తున్నావు అంతేగా. అర్జున్ ఆమె దగ్గరకు వచ్చి కఠినంగా అన్నాడు. బలి కాదు సిరి, ఇది వాస్తవం. నాన్న లేకపోతే నేను లేను. ఆయన కోలుకోవాలంటే ఈ పెళ్లి జరగాలి. రేపే ముహూర్తం పెట్టించారు పంతులు గారు. ఇంట్లో సింపుల్గా కార్తీక్తో నీ పెళ్లి జరుగుతుంది. దయచేసి ఎదురు చెప్పకు. నా మీద, నా కుటుంబం మీద నీకే మాత్రం అభిమానం ఉన్నా తాళి కట్టించుకో. సిరి లేచి నిలబడింది. అభిమానం, ప్రేమ ఇవన్నీ నీకు అనవసరమైన పదాలు బావా. సరే, నీ నాన్న కోసం, అత్తయ్య సంతోషం కోసం నేను ఈ పెళ్లి చేసుకుంటాను. కానీ గుర్తించుకో, రేపు నా మెల్లో పడేది తాలిబొట్టు కాదు, ఉరితాడు. ఈ పెళ్లితో నువ్వు నాన్నని గెలిపించుకోవచ్చు, కానీ సిరిని శాశ్వతంగా కోల్పోతావు అని చెప్పించినట్టుగా చెప్పింది. అర్జున్ మౌనంగా తలదించుకుని బయటకు వచ్చేశాడు. బయటకు రాగానే గోడ కానుకుని కన్నీళ్లు రాల్చాడు. క్షమించు సిరి, నిన్ను బతికించుకోవడానికి నీ ప్రేమను చంపుతున్నాను అని అనుకున్నాడు. రాత్రి భోజనాల సమయం. ఎవరు తినలేదు. కార్తీక్ అర్జున్ దగ్గరకు వచ్చాడు. అర్జున్, ఆర్ యు షూర్? సిరి నిన్ను ప్రేమిస్తుంది. తను నాతో సంతోషంగా ఉండలేదు. ఇది ముగ్గురి జీవితాలను నాశనం చేసుకోవటమే అవుతుంది అన్నాడు కార్తీక్ సీరియస్గా. అర్జున్ కార్తీక్ చేతులు పట్టుకున్నాడు. కార్తీక్ ప్లీజ్, నాన్న పరిస్థితి చూసావు కదా. ఇంకో చిన్న షాక్ తగిలినా ఆయన గుండె ఆగిపోతుంది. సిరి ఇప్పుడు బాధపడవచ్చు, కానీ నువ్వు మంచివాడివి. అమెరికా వెళ్ళాక కాలం గడిచే కొద్దీ ఆమె మారుతుంది. ఆమెను పూల్లో పెట్టి చూసుకుంటావని నాకు నమ్మకం ఉంది. నా కోసం, నా నాన్న ప్రాణం కోసం ఈ పెళ్లి చేసుకో అని వేడుకున్నాడు. కార్తీక్ ఆలోచనలో పడ్డాడు. ఒక పక్క స్నేహితుడి దీనస్థితి, మరోపక్క ఆసుపత్రిలో మామయ్య గారి మాటలు. సరే అర్జున్, కేవలం మామయ్య గారి ఆరోగ్యం కోసమే నేను ఒప్పుకుంటున్నాను, కానీ సిరి కళ్ళల్లో ఆనందం లేకపోతే నేను భరించలేను అని హెచ్చరించాడు. మరుసటి రోజు ఉదయం ఇంట్లోని హాల్లో చిన్న మండపం వేశారు. రఘురామయ్య గారిని వీల్ చైర్లో తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టారు. ఆయన కళ్ళల్లో ఏదో తెలియని తృప్తి, భయం రెండు ఉన్నాయి. శారదమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ పనులు చేస్తుంది. సిరి తయారై వచ్చింది. ఈసారి ఆమె నీలం రంగు చీర కట్టుకోలేదు. శారదమ్మ ఇచ్చిన పాత ఎరుపు రంగు పట్టుచీర కట్టుకుంది. నగలు లేవు, పూలు లేవు, కేవలం నుదుట బొట్టు మాత్రమే ఉంది.
ఆమె ఒక ప్రాణం లేని బొమ్మల వచ్చి పీటల మీద కూర్చుంది. కార్తీక్ పక్కన కూర్చున్నాడు. అతను కూడా డల్గానే ఉన్నాడు. అర్జున్ దూరంగా గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ఈ దృశ్యాన్ని చూడలేక కళ్ళు మూసుకున్నాడు. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. మాంగళ్యం తంతునానేనా. గతంలో ఆగిన ఘట్టం మళ్ళీ వచ్చింది. కార్తీక్ చేతిలో తాలిబొట్టు పెట్టారు. రఘురామయ్య గారు కళ్ళతోనే కట్టు కట్టు అని సైగ చేస్తున్నారు. సిరి కళ్ళు మూసుకుంది. బావా ఇక సెలవు అని మనసులో అనుకుంది. కార్తీక్ తాల్ని సిరి మేడ దగ్గరకు తీసుకెళ్లాడు. అర్జున్ వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయాడు. ఆ దృశ్యాన్ని చూడ్డం అతని వల్ల కాదు. ఆగండి అని గట్టి కేక వినిపించింది. అందరూ ఉలిక్కిపడ్డారు. అది అరిచింది సిరి కాదు, అర్జున్ కాదు, తాళి కట్టబోతున్న కార్తీక్. కార్తీక్ చేతిలోని తాళిని పల్లెంలో విసిరేశాడు. లేచి నిలబడ్డాడు. సారీ మామయ్య గారు, సారీ అర్జున్, నేను ఈ పెళ్లి చేసుకోలేను అన్నాడు తెగేసి. రఘురామయ్య గారు షాక్తో వణికిపోయారు. ఏమని అస్పష్టంగా అరిచారు. శారదం భయంతో బాబు కార్తీక్ ఏం చేస్తున్నావు, మామయ్య గారి ప్రాణం పోతుంది అని అరిచింది. కార్తీక్ అర్జున్ దగ్గరికి వెళ్ళాడు. అర్జున్ కాలర్ పట్టుకుని లాక్కొచ్చాడు. అర్జున్ నువ్వు త్యాగమూర్తి అవ్వచ్చు, కానీ నన్ను విలని చేయకు. పీటల మీద పక్కన కూర్చున్నప్పుడు సిరి గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది. అది బావా బావా అని కొట్టుకుంటుంది. ఆ చప్పుడు వింటూ నేను ఆ మెల్లో తాళి కడితే అది పెళ్లి కాదు, రేపు అవుతుంది. ఒక మనిషి మనసుని చంపి శరీరాన్ని సొంతం చేసుకోవడం నా వల్ల కాదు అని గట్టిగా చెప్పాడు. తర్వాత రఘురామయ్య గారి దగ్గరికి వెళ్ళాడు. మామయ్య గారు మీరంటే నాకు గౌరవం, కానీ మీ పంతం కోసం ఇద్దరు ప్రేమికులను బలి ఇవ్వకండి. మీరు బతకడం ముఖ్యం, కానీ వాళ్ళు బతుకుండి చచ్చిపోవడం మీకు ఆనందమా? మీ అబ్బాయి మీకోసం ప్రాణం ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాడు. అంత మంచి కొడుకు కన్నీళ్లు మీకు కనిపించడం లేదా అని నిలదీశాడు. ఇల్లంతా నిశ్శబ్దం. రఘురామయ్య గారి కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. ఆయన చూపులు అర్జున్ మీద పడ్డాయి. అర్జున్ తలదించుకుని ఏడుస్తున్నాడు. సిరి ఆశగా కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ వెళ్ళి అర్జున్ చేయి పట్టుకుని లాగి సిరి పక్కన నిలబెట్టాడు. మామయ్య గారు ఇప్పుడు చూడండి, ఈ జంట ఎంత బాగుందో, వాళ్ళ కళ్ళల్లో ప్రేమ చూడండి. మీ ఆరోగ్యం బాగుపడాలంటే మందులు కాదు, ఈ జంట ఆనందం ముఖ్యం, ప్లీజ్ ఒప్పుకోండి అని వేడుకున్నాడు. రఘురామయ్య గారు వణుకుతున్న చేతిని పైకెత్తారు. అందరూ ఉత్కంఠంగా చూస్తున్నారు. ఆయన చూపుడు వేలు అర్జున్ని సిరిని దగ్గరకు రమ్మని సైగ చేసింది. అర్జున్ సిరి భయపడుతూనే దగ్గరికి వెళ్లారు. కాళ్ళ దగ్గర కూర్చున్నారు. రఘురామయ్య గారు తన ఎడమ చేత్తో అర్జున్ చేతిని సిరి చేతిని కలిపారు. కళ్ళతోనే చేసుకోండి అని దీవించారు. ఆయన కళ్ళ వెంబడి పశ్చాత్తాప కన్నీళ్లు జాలువారాయి. శారదమ్మ ఆనందంతో ఆయన ఒప్పుకున్నారు, మీ నాన్న ఒప్పుకున్నారా అని అరిచింది. అర్జున్ సిరులకు అది నమ్మశక్యం కాలేదు. కార్తీక్ నవ్వుతూ ఇంకెందుకు ఆలస్యం, పంతులు గారు మంత్రాలు కానివ్వండి, ఈసారి వరుడు మారడంతే అని అన్నాడు. పంతులు గారు నవ్వుతూ శుభస్య శీఘ్రం, అర్జున్ బాబు తాళి అందుకోండి అన్నాడు. అర్జున్ తాలిబొట్టు తీసుకున్నాడు. సిరి కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఇప్పుడు 1000 వోల్ట్ల వెలుగు ఉంది. గట్టి మేళం అని పంతులు గారు అనగానే అర్జున్ సిరిమెల్లో 3 ముళ్ళు వేశాడు. సన్నాయి మోగింది. సిరి ఆనంద బాష్పాలతో అర్జున్ పాదాలకు నమస్కరించింది. కార్తీక్ వారిద్దరిపై పూలు చల్లి ఆల్ ద బెస్ట్ మై ఫ్రెండ్స్ అని విష్ చేశాడు. 6 నెలల తర్వాత గోదావరి ఘటన పచ్చని కొబ్బరి తోటలో అర్జును బుల్లెట్ బండి నడుపుతూ ఉంటే సిరి వెనుక కూర్చుని అతని భుజం మీద తల ఆనించి ఉంది. బావా అమెరికా వెళ్ళలేదని బాధగా ఉందా అని అడిగింది సిరి కొంటగా. అర్జున్ బండాపి వెనక్కి తిరిగి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నా అమెరికా నా స్వర్గం, నా ప్రపంచం అన్నీ ఈ 2 కళ్ళలోనే ఉన్నాయి మర్దల పిల్ల అన్నాడు ప్రేమగా. సిరి సిగ్గుతో అతని గుండెలు దాక్కుంది. దూరంగా గోదావరి గలగలలు వారి ప్రేమకు సాక్ష్యంగా నిరంతరం వినిపిస్తూనే ఉన్నాయి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.